అప్పట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఇంకా చూసుకోండి అధ్యక్ష అక్క కాలం 35 మీటర్ల నుంచి ఇంకా ఫర్దర్గా 55 మీటర్లు అంటే ఇంకా 20 మీటర్లు ఇంకా పైకి లేయాలి. ఆ 50 ఇంకా 20 మీటర్లు పైకి లేక మునిపే ఒక రేకు పెట్టినాడు, పెట్టేసి అయిపోయింది. రేకు పెట్టేసి ఇది జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి పెట్టడం మొదలు పెడతాడు అధ్యక్ష. అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఇట్లా ఏ రకంగా ఇట్లా ఎన్ని రకాల శంకుస్థాపనలు చేశాడు అధ్యక్ష. స్పిల్వే కాంక్రీట్ కమెన్స్మెంట్, కాంక్రీట్ పనులు కమెన్స్మెంట్ కోసం ఒక శంకుస్థాపన, స్పిల్వే కాంక్రీట్ శంకుస్థాపన. ఇది 30/12/2016లో చేస్తాడు. తర్వాత అధ్యక్ష ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్ వర్క్స్ కమెన్స్మెంట్ అంట. ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్ ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్కు సంబంధించిన పనులు కమెన్స్మెంట్ అంట. ఇది 8/6/2017 మళ్ళీ ఇదొక శంకుస్థాపన. దాని తర్వాత కంప్లీషన్ ఆఫ్ డయాఫ్రమ్ వాల్ అంటే పునాది. డయాఫ్రమ్ వాల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పునాది అధ్యక్ష. అంటే పునాదులు అయిపోయినాయని మళ్ళీ శంకుస్థాపన అధ్యక్ష. ఇది 11/6/2018 అధ్యక్ష. తర్వాత అధ్యక్ష స్పిల్వేలో రేడియల్ గేట్స్కు సంబంధించి ఫ్యాబ్రికేషన్ అంటే గేట్లకు సంబంధించి పనులు మొదలు పెడతా ఉన్నాము అని చెప్పి మళ్ళీ అదొక శంకుస్థాపన అధ్యక్ష. అది 24/12/2018 అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే మరోవైపున అధ్యక్ష ఇది జరగకమునిపే ఒకవైపున గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి 24/12/2018లో గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి స్పిల్వే రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్ మొదలు పెడుతున్నాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇది 24/12/2018 అధ్యక్ష. దానికన్నా ఒక 3 నెలలు ముందే సెప్టెంబర్లోనే 2018లో స్పిల్వేలో గ్యాలరీ వాక్ అని పెడతాడు. ఆయన కుటుంబ సభ్యులు అధ్యక్ష. ఫ్యామిలీ టూర్ అంటారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అయిపోయింది అన్న భ్రమ కల్పిస్తూ ఈ ఫ్యామిలీ టూర్ కార్యక్రమాలు కూడా చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ చేయడమే కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజలను మభ్యపెట్టాలి, ఇంక ప్రజలను మోసం చేయాలి అని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ పోవడమే కాకుండా అధ్యక్ష 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి బస్సులు పెట్టినారు అధ్యక్ష. బస్సులు పెట్టి వాటికి పోలవరం కాడికి తీసుకొని పోవడం అధ్యక్ష. తీసుకొని పోయి ఆడ ఒక పాట పెట్టించినారు అధ్యక్ష. అదే ఆ పాట కూడా ఏంటి దీనికోసం అధ్యక్ష 100 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది 100 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లా ప్రజల్ని తీసుకొని పోయి వాళ్ళతో ఇట్లా భజన కొట్టించి జయం జయం చంద్రన్న అని చెప్పి పాటలు పాడించే కార్యక్రమాలు పెట్టించినాడు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు గురించి అధ్యక్ష ఇంత దారుణంగా మోసం చేసి ఇంత దారుణంగా ప్రజలను మభ్యపెట్టి ఇంత అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చాక అడుగులు ఎలా ముందుకు పడ్డాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది గతంలో స్పిల్వే అధ్యక్ష. మీకే కనిపిస్తూ ఉంది పనులు పూర్తిగా ఎలా మధ్యలో అటు ఇటు కాకుండా ఎలా వదిలేసిన పరిస్థితి నుంచి ఈరోజు స్పిల్వే పనులు కట్టని స్పిల్వేను ఏ రకంగా మనం పూర్తి చేశామో ఈ రకంగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష అది చక్కగా ఉందో. ఈ మాదిరిగా ఉండాల్సిన దాన్ని పునాదుల కాడి నుంచి పునాదులు అయిపోతానే శంకుస్థాపనాన్ని జాతికి అంకితం అని చెప్పి అయిపోయింది అని చెప్పి కంప్లీట్ అని చెప్పి మభ్యపెట్టించే కార్యక్రమం, దానికి మళ్ళీ జయం జయం చంద్రబాబు అని చెప్పి మళ్ళీ పాట అధ్యక్ష. కట్టని స్పిల్వేని పూర్తి చేశాం అధ్యక్ష. అప్రోచ్ ఛానల్ను సేఫ్ లెవెల్కు పూర్తి చేశాం అధ్యక్ష. స్పిల్ ఛానల్ను కూడా పూర్తి చేశాం అధ్యక్ష. అసలు పిల్లలు కూడా స్పిల్వేలో అధ్యక్ష అసలు పిల్లలు కూడా పూర్తి చేయకుండా 2 ఐరన్ రేకులు పెట్టి గేట్లు పెట్టామని వీళ్ళు ప్రచారం చేసుకుంటే అధ్యక్ష మేము అన్ని గేట్లు 48 గేట్లు మేము అమర్చి
వాటిని ఆపరేషన్లోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. 4 గేట్లు సిలిండర్లు కూడా రెడీగా ఉండే ఫ్యాబ్రికేషన్ జరుగుతూ ఉంది. ఆ లెవెల్లోకి తీసుకొచ్చాం అధ్యక్ష. అది కూడా అయిపోయినాయా? 4 గేట్లు కూడా అయిపోయినాయంట అధ్యక్ష. మెయిన్ డ్యామ్లో అధ్యక్ష గ్యాప్ 3ని కూడా పూర్తి చేశాం అధ్యక్ష. అధ్యక్ష మెయిన్ డ్యామ్లో అధ్యక్ష గ్యాప్ 3ని పూర్తి చేయడానికి గ్యాప్ 3ని పూర్తి చేశాం అధ్యక్ష. అదే రకంగా ఈ అన్నిటికీ మించి అధ్యక్ష ఈ కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశాం అధ్యక్ష. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అధ్యక్ష. ఎందుకనంటే నీళ్లు రాకుండా పనులు చేసుకునే దానికోసం వర్షాకాలంలో కూడా వరద నీరు స్పిల్వే మీద నుంచి మళ్ళించి పనులకు ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా పనులు కొనసాగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసే దాంట్లో భాగంగా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేశాం అధ్యక్ష. అన్నిటికీ కీలకమైన ఈ ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశాం అధ్యక్ష. నదిని స్పిల్వే మీదుగా కూడా తరలించడం కూడా పూర్తయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు దిగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా ముమ్మరంగా పనులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది పూర్తి కాగానే మెయిన్ డ్యామ్ పనులు కూడా శ్రీకారం చుడతాం అధ్యక్ష. అధ్యక్ష ఈ హైడిల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. కీలక టనల్ నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి అధ్యక్ష. ఎడుమ కాలువకు కనెక్టివిటీ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకసారి వీడియో కూడా తీశారు కదమ్మా, వీడియో కూడా ఒకసారి చూపించండి. ఒకసారి పనులు ఏ రకంగా కూడా జరిగాయి అనేది కూడా.